శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు, చాలామంది మనము గుళ్ళకి ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ నైవేద్యం, అదేవిధంగా తీర్థం, అదేవిధంగా హారతి, ప్రసాదము, తీర్థము, హారతి, నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. వీటి ఇంపార్టెన్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం తీసుకునే తీర్థం కానీ లేదా తీసుకునే హారతి కానీ నైవేద్యం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు. అవునమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అలా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ మూడిటికి మూడు విశేష సంబంధించినవి ఉన్నాయి. ఒకటి, మనము వెళ్ళగానే ఫస్ట్ ప్రదక్షిణం చేస్తాం. అవును గురువు. చుట్టూ శివాలయంలో అయితే పాముపట్నం ఉన్న దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ఇలా తిరుగుతారు. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఏ ఆలయంలో అయినా ఏదో చిన్న చిన్న ఆలయాల్లో అంత పెద్దగా కిందని యంత్రం అది పెట్టరు, కానీ ఒక యంత్ర స్థాపన చేస్తారు, దానికి ఒక శక్తిని చేకూరుస్తారు. ఎప్పుడైతే మీరు ప్రదక్షిణం చేశారో మీ ఆరాలో ఉండే నెగటివ్ ఆరా పక్కకు పోతుంది, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ప్రదక్షిణం చేసిన తర్వాత ఏం చేస్తాము, మనం అక్కడ లైన్లో నిలబడి ఉండగా పురోహితులు, ఆ పూజారి గారు వచ్చి అందరికీ హారతి ఇస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఇలా ఇలా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇలా ఇలా తీసుకునే ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇలా 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 అంటారు. అలా కాదు, ఇలా వేడిని అక్కడ పెట్టి కళ్ళకి ఆ వేడిని పెట్టుకోవాలి, పెట్టుకోండి. ఎందుకు అంటే, కాలానికి కారకులు ఇద్దరమ్మా, మొత్తం నలుగురు. ఎవరంటే రాహువు, కేతువు. కాలానికి మోక్షానికి కారకులు రవిచంద్రులు. మనకి సమయాన్నంతా గణన రవిచంద్రుల ద్వారానే గణిస్తాం. అంటే ఇవాళ ఏ తిథి, సన్ ఈ సైన్లో ఉన్నాడు కాబట్టి ఈ మాసము అంటున్నాం. మూన్ ఈ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ నక్షత్రం, సన్కి మూన్కి ఉన్న డిస్టెన్స్ కాబట్టి తిథి అంటున్నాం. మనకి సన్ అండ్ మూనే కదా పగలు రాత్రి తెలిసేది. మామూలుగా మన శాస్త్రపరంగా కాకపోయినా పగలైంది నల్లది సూర్యుడు వచ్చాడు, రాత్రి అయింది సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి ఉంది చంద్రుడు ఉన్నాడు. అలా ఈ కళ్ళని జ్యోతిష్ శాస్త్రంలో రవిచంద్రుడుగా చెప్పారు. ఇది రవి చంద్రుడు. అందుకే ఎవరి జన్మజాతకంలో అయినా ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఒక 10,000 20,000 జాతకాలు కనుక తీసుకొని ప్రాక్టికల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. సన్ పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా, సూర్య భగవానుడు పాడైతే కుడికన్నుకి ఎఫెక్ట్ వస్తుంది, చంద్రుడు పాడైతే ఎడంకన్నుకి ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళకి. అది కుటుంబ స్థానము, దృష్టి స్థానానికి ఇబ్బంది వస్తాయి. 2వ స్థానం లేదా 3వ స్థానానికి ఇబ్బంది వస్తాయి. సన్ ద్వారా లేదా చంద్రుడి ద్వారా వస్తే అప్పుడు కుడికన్ను అయితే సన్ను, ఎడంకన్ను అయితే మూన్ పాడవుతాడు అక్కడ. అలాగే ఈ కళ్ళకి ఎందుకు అద్దుకుంటాం ఇది అంటే, నీ యొక్క కర్మ కాలంతో సంబంధంగా ఉంటుంది. ఈ హారతిని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఆ భగవంతుడికి చూపిస్తాం, హారతి ఇస్తాం, చూపిస్తాం, చక్కగా నీటి చుక్క వేసి తర్వాత మనకు చూపిస్తారు. చాలామంది ఏంటంటే ఇట్లా 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 మీరు అన్నట్టుగా ఏదో హడావిడిగా ఇలా ఇలా అనేసుకుంటారు. ఇలా ఇలా అనుకోవడం కాదు, ఇలా చక్కగా చేతులు పెట్టి ఆ వేడిని ఇక్కడ ఇలాగా తాక్కోవాలి, ఇలా 3 సార్లు. అప్పుడు ఏమవుతుందంటే, ఇవి కాలానికి సంకేతం కదా రవిచంద్రుడు. నీకు కాలంలో జరగబోయేటువంటి విపత్తులని స్వామివారికి ఇచ్చినటువంటి ఆ హారతి అద్దుకోవడం ద్వారా నీకు తొలగిపోతుంది. అంటే కాలం నీ అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం కోసం, ఆ దోషం నీకు పోవడం కోసం హారతి. ఇక తీర్థము, తీర్థంలో మన వాళ్ళు మీరు చూడండి ఎంత సైంటిఫిక్గా ఉంటుందో. అందులో ఎన్ని మూలికా సంబంధించినవి కలుపుతారు తెలుసా మీకు తీర్థంలో. అందుకే ఒక రకమైన ఘాటు ఉంటుంది చూడండి, ఘాటుగా ఉంటుంది. మీకు తీర్థం నీటితోనే ఇస్తారు, లిక్విడ్ సంబంధంగానే ఉంటుంది. అంతేగాని మీకు ద్రవ పదార్థంతోనే ఇస్తారు, కానీ ఘన పదార్థంతో ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అదేదో ఊరికి ఇట్లా వేసేసి ఇలా తాగేయడం కాదు, దానికి ఒక మంత్రం ఉంటుంది. అర్థమైందమ్మా? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయకరం అని చెప్పి చదివిస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఒక ద్రవ పదార్థానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటని దీని మీద ఒక రీసెర్చ్ చేశారు. ఒక వాటర్ని తీసుకొని, నువ్వు మంచిదానివి కాదు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఒక వాటర్తో చెప్పారు. నువ్వు చాలా మంచిదానివి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని ఎంతో చక్కటి మాటలు చెప్పి చూస్తే, ఆ రెండింటిని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఈ ద్రవ పదార్థాల్లో ఏదైతే బ్యాడ్గా చెప్పిన మాటలు చూస్తే అందులోంచి ఒక శూలం పట్టుకున్నట్టుగా ఒక బొమ్మ వచ్చిందట. అంటే ఏమిటి? అది కోపంతో ఉంది.
దీనిలో మనం ఒక ప్రేమను క్రియేట్ చేసినప్పుడు అదొక అద్భుతమైన పుష్పంలా తయారైంది ఆ ద్రవ పదార్థంలో. బా. అంటే ఏమిటి, ఎప్పుడైతే మనం ఒక మంత్రంతో అకాల మృత్యుహరణం, అంటే నీ యొక్క అకాలంగా మృత్యువు నీకు కలగకూడదు, ఉమ్, సర్వ పాప క్షయకరం, సర్వ పాపాలు క్షయం అవ్వాలి, ఉమ్, ఇలాగా ఎప్పుడైతే ఈ మంత్రాలు చెప్పి మనకి ఇస్తారో 3 సార్లు ఇలాగ తీసుకుంటాము, ఉమ్, అక్కడ ఆ భగవత్ సన్నిధిలో ఆ ఆరా ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకుంటున్నాం. తద్వారా మనిషికి అకాల మృత్యువు, సర్వ పాపాలు నశించడం, సర్వ వ్యాధులు నశించడం జరుగుతుంది. అందుకని తీర్థం. ఉమ్, మరి ప్రసాదం ఎందుకండి? మీరు ఏ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళండి, ఉమ్. మీరు వ్రతంలో పాల్గొపోయిన ఆఖరిలో తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి అంటారు. అవును. అంటే ప్రసాదానికి అక్కడ కూర్చొని మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఓ. ఎందుకు అంటే మనం ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టాం, తినడు కదండి అంటాం, తినకపోవడం కాదు, వాళ్ళు చూస్తారు, దృష్టి చేత స్వీకరిస్తారు. ఉమ్, ఆ దృష్టి పడినటువంటి ప్రసాదం మనం స్వీకరించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. ఈ శరీరంతో చేసినటువంటి పాపాలు నశిస్తాయి ప్రసాదం స్వీకరించడం ద్వారా. ఉమ్, అందుకని ప్రదక్షిణము, హారతి, తీర్థము, ప్రసాదం ఇవన్నిటితో పాటు మనం ఏదో వెళ్ళామో వచ్చేసామో అన్నట్టు కాకుండా కొంచెంసేపు అక్కడ కూర్చోవాలి. ఆ, కూర్చొని భగవంతుడి కోసం ధ్యానం చేయగలగాలి. భగవంతుడి కోసం అసలు మీ జన్మ ఏమిటి, అయ్యో నిజమే కదా అసలు భగవంతుడు అంటే ఎందుకు వెళ్తున్నాం టెంపుల్కి అంటే కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడం కోసం. ఉమ్, విశ్వం మొత్తం ఎలా నడుస్తుంది అసలు, ఒక చిన్న చీమ, ఆ చీమకి అసలు బ్రెయిన్ ఎక్కడుంది, కళ్ళు ఎక్కడున్నాయి, కాలి. ఎలా నడుస్తుంది, ఆ జాయింట్స్ అసలు ఎట్లా, అంత చిన్న చీమకి ఇంత చిన్న కాలుకి దానికి జాయింట్ ఎట్లా క్రియేట్ చేశాడు, ఫిక్స్ అయ్యండి. ఫ్లెక్సిబుల్గా ఎట్లా తిరుగుతుంది, దానికంటే 50 రెట్లు ఉన్నది మోసుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ అవి ఒక లైన్లో వెళ్తాయి, అవన్నీ పుట్టగా ఏర్పరుస్తాయి. అసలు అది ఎవరి దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకుంది అప్పట్లో కట్టడానికి? ఏదైనా పెట్టని చూసారమ్మా, పెట్ట ఒక గూడు కడుతుంది, అవును. అసలు ఎవరి దగ్గర నేర్చుకుంది అది? దానికి ఎవరైనా క్లాసెస్ చెప్తున్నారా? ఎవ్వరూ నేర్పించట్లా. ఏ జీవి కూడా హాస్పిటల్కి వెళ్ళదు, ఉమ్, అవునా? అవును. ఎలా తెలుస్తుంది మరి, వాటికి ఎట్లా తెలుస్తున్నాయి? ఉమ్, అంటే విశ్వం ఎంత గొప్పది రా, అసలు నా లోపల ఉన్నది కూడా ఆ పరమాత్మే కదా, మొత్తం ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తున్నాడు, ఉమ్, అసలు ఏమిటిది, ఎంత గొప్ప విషయం అని మనం దాన్ని రమించిపోయి ఆ కృతజ్ఞతకు చెప్పుకోవడం కోసం టెంపుల్కి వెళ్ళాలి. ఉమ్, అంతేగాని నాకు ఈ కోరిక, నాకు ఇది రావాలి. పిల్లలకి అందరికీ కూడా తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే నువ్వు ఏది అడిగితే అది భగవంతుడు ఇచ్చేస్తాడు ఉమ్, అని చెప్తున్నారు. తప్పు. ఉమ్, నువ్వు ఏది అడిగినా నువ్వు అర్హుడివైతే ఇస్తాడు. ఉమ్, నీకు అది కర్మలో లేకపోతే, నీకు అర్హత లేకపోతే ఇవ్వడు. కానీ ఇచ్చేది మాత్రం పరమాత్మ, ఏది ఇచ్చినా కూడా. ఉమ్, నీకు ఏది ఇచ్చినా పరమాత్మే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మొన్న మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే ఉమ్, తమ్ముడు వరుస అవుతాడు, తమ్ముడే ఉమ్, కూర్చున్నాడు ఇలా. ఆయనకి హెల్త్ కొంచెం బాగోక ఇప్పుడు హెడ్ సెట్ అయిపోయింది. ఉమ్, ఇలా కూర్చోనండి, అమ్మా నేను కూర్చోలేకపోతున్నాను, లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఉమ్, ఆ క్షణం నాకు అనిపించిన విషయం ఏం చెప్పంటారా? ఉమ్, మనం ఎవరైనా ఖాళీ కూర్చుంటే ఎందుకు ఖాళీ కూర్చున్నాం అంటాం, కానీ కూర్చోవడానికి కూడా శక్తి కావాలనే విషయం నాకు అర్థమైంది. అవును. కూర్చోవడానికి కూడా మనకు శక్తి కావాలి. అన్హెల్దీగా ఉన్న వ్యక్తి కూర్చోలేకపోతున్నాడు కూడా. ఉమ్, ఒకసారి ఆలోచించండి, కూర్చోడానికి కూడా శక్తినిచ్చింది ఎవరు? నిద్రపోవడానికి కూడా శక్తినిచ్చింది ఎవరు? మామూలుగా నా ఊరికే పడుకుంటున్నాడు అనుకుంటున్నా, పడుకోవడానికి కూడా శక్తి కావాలి, లేకపోతే నిద్ర పట్టదు, కంగారు పడిపోతుంటాం. అవును. ఎవరు ఇచ్చేది ఎవరు? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నిద్ర రూపంలో కూడా అమ్మవారే ఉంది. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, అన్ని రూపాల్లో ఉన్నది ఆవిడే అనేటువంటి భావనలో మనం బ్రతుకుతుండాలి. అదే ఆధ్యాత్మికత. ఉమ్, చాలా గొప్పగా చెప్పారు గురువు గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్రీమాత్రే నమః.